తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. సో అసెంబ్లీలో ఈరోజు లాంఛనంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ బస్సెస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఒక 3 బస్సెస్ని కంప్లీట్గా డెకరేట్ చేసి తీసుకొని వచ్చారు. మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి పథకం ప్రారంభోత్సవం యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిచే ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది. ఇది మహిళా సాధికారత దిశగా తొలి అడుగు అన్నటువంటి బ్యానర్ని మనం చూడొచ్చు. ఒక్కసారి బస్ లోపలికి వెళదాం. ఇక్కడ డిపార్ట్మెంట్ అన్నలు ఉన్నారు. నమస్తే నమస్తే అన్న, అందరు మంచిగా ఉన్నారా? ఓకే, మంచిగా డెకరేషన్ చేసుకొని బస్సులు తీసుకొని పెట్టిరు. ఏంటి అన్న, ఏమనిపించింది? ఫస్ట్ ఈ పథకం వినగానే ఏమనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. గవర్నమెంట్ ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మహిళలకు అందరికీ ఉచితంగా సౌకర్యం ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా వరకు కృషి చేస్తాము, ఇంకా మంచి శక్తిలో ట్రై చేస్తాం మేడం. మా శక్తి వరకు చేస్తాము. మాకు చాలా ఆనందంగా ఉంది సార్ మేడం. ఓకే, ఇప్పుడు డిపార్ట్మెంట్లో మస్తు మంది తక్కువ ఉన్నారట, బస్సులు పెరగబోతున్నాయట, మరి తీసుకోబోతుర్రా అన్న? మేడం మాకు ఉన్నంత వరకు మాకు టార్గెట్ ఉన్న వరకు తీసుకెళ్తున్నాము. మా శ్రమించి చేయగలుగుతున్నాం మేడం. మాకు అన్న ప్రాక్టికల్లీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఎందుకంటే కర్ణాటకలో బాగా రష్ ఎక్కువయ్యి మస్తు మంది ఎక్కుతున్నారట, మరి ఎట్లా మేనేజ్ చేయబోతున్నారు? రోజు మాకు కాలేజీ పిల్లలు ఎక్కుతారు, ముందర వెనకాల పొడి చేస్తారు. అయినా కానీ మేము సంధానించుకొని అలానే క్షేమంగా తీసుకెళ్తున్నాం. దీనికి మాకేమో అంత ఈజీ ఏమి కాదు, మంచిగా ఈజీగా తీసుకెళ్తాము, క్షేమంగా చేరుస్తాం. బాగా పీక్ అవర్స్ ఉంటాయి కదన్న, అంటే పొద్దున అండ్ సాయంత్రము, అదే ఎక్కువ మీకు అంటే టాస్క్ ఉంటుందా? ఎట్లా రోజు ఎట్లుంటుంది? వాళ్ళు ఎంత చెప్పినా వినరు, మరి ఎట్లా సంజాయించబోతున్నారు? ఏం లేదు మేడం, మేమైతే ఈ సమస్య పెద్దదేమో అనుకుంటలేము. కంపల్సరీ దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. మాకైతే ఈజీ, చాలా ఈజీ, చాలా ఈజీ. కొత్త బస్సులు వస్తున్నాయట, ఇంకా డబుల్ డెక్కర్ బస్సులు ఎందుకన్నా ఇంకా యూజ్ చేస్తలేరు? అది మా డిపార్ట్మెంట్, మా ఈడీ గారికి ఎండీ గారికి తెలుసు మేడం. అది మేము చెప్పలేము, ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగులం కాబట్టి. ఇప్పుడు ఈరోజు పథకం ప్రారంభించిండ్రు అన్న, పథకం వస్తుంది అని తెలిసిన తర్వాత, అంటే ఈ సర్కార్ రాబోతుంది అని తెలిసిన తర్వాత మీకు అనిపించిందా, అరే ఈ పథకం అసలు ఎట్లా వర్కౌట్ చేస్తారు ఎట్లా అని? చాలా బాగుంది మేడం. ఈ పథకం ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది, చాలా బాగున్నది. భారీ ఎత్తున మంచి స్త్రీల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. బాగుంది మేడం. బాగా మంది వెయిట్ చేస్తున్నారు అన్న. ఇవాళ పొద్దున్న నుంచే ఇచ్చిండ్రా ఫ్రీ, లేకపోతే లాంఛనంగా స్టార్ట్ అయిన తర్వాత? 1:30 నుంచి మేడం, మా కాడ అయింది 2 గంటలకు స్టార్ట్ చేసినాం మేడం. ఓకే, చలో ఇగో కండక్టర్ మేడం ఉన్నది. రేపటి నుంచి ఇక ఎంత ఇగో ఇట్లనే మంచిగా స్మైల్ చేస్తూ టికెట్ ఇస్తారేమో. ఎందుకంటే ఇగో చూడుర్రి, ఇగో నాకు కూడా ఇస్తారా టికెట్? ఎస్, ఫస్ట్ టికెట్ మహాలక్ష్మి ఉచిత ప్రయాణ టికెట్ 00 అమౌంట్. మస్తుంది టికెట్ పట్టగానే. అంతేనా? మీకేమనిపించింది నిజంగా? అంటే మనకైతే ఖుషి అయిపోతాం కదా, కానీ మీకు ప్రాక్టికల్లీ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? అంటే మస్తు ఎక్కిండ్రు అనుకోండి, అప్పుడు ఎట్లా మేనేజ్ చేయబోతారు? అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది ఎట్లయినా ఉంటుంది, కానీ మేము మాకు అలవాటే కదా, చేస్తాము. ఉచిత ప్రయాణం బాగుంది, చేస్తాం. మరి అంటే మహిళలకు స్పెషల్ బస్సులు అంటూ నడుపుతారు కదా, అది ఇంక్రీజ్ చేసి నార్మల్ బస్సులల్లో ఇక ఓన్లీ మగవాళ్ళకే అట్లా ఉంటే మంచిగా ఉంటుందా? ఎట్లా? స్పెషల్ బస్సులు, స్పెషల్ లేడీస్కి వేసి నార్మల్ బస్సులు కూడా ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు ఉంటే కొంచెం తక్కువ ఉంటుంది రష్ అని ఆ ఉద్దేశంతో. ఇప్పుడు మీకు మీ అందాజా ప్రకారము రోజు ఎంతమంది ఎక్కుతారమ్మా? ఒక 500 మంది దాకా లేడీస్ ఎక్కుతారు మేడం. అప్పుడు టోటల్ మొత్తంగా అన్ని బస్సెస్ కలిపి అన్ని బస్సులు అంటే అన్న ఎంతమంది ప్రయాణం చేస్తారు లేడీస్, అంటే మొత్తం కలిపి రోజుకి? మేము దగ్గర మేము ఒక 20,000 దాకా తిరుగుతాం మేము, లేడీస్ వరకు అయితే. ప్రజెంట్ ఇంకా ఎక్కువ తక్కువ అవుతుంటారు మేడం. ప్రజెంట్ అయితే 1 వీక్ వరకు ఇట్లా కొంచెం కష్టాలు ఉంటాయి, తర్వాత మంచిగా మాకు అందరికీ ఆనందంగా ఉంటుంది. అందరికీ సౌకర్యం, బస్సులు పెంచుతారు, చాలా సంతోషంగా ఉంటుంది మేము అందరికీ, ప్రజల వరకు అయితే. ఇప్పుడు మీ సార్లు ఏం చెప్తుండ్రు అన్న? ఇప్పుడు బస్ ఆపకుండా వెళ్ళిపోవద్దు, ఇట్లాంటి రూల్స్ బాగానే పెట్టినట్టున్నారు కదా మీకు? లేదు మేడం, అప్పటి నుంచి అయినా మేము రూల్స్ పాటిస్తాము, ఇప్పుడు కూడా రూల్స్ పాటిస్తాము. ఇప్పటికీ బస్ స్టాండ్లోకి వెళ్ళి పోతాము, బస్ స్టాండ్ బయటకు వెళ్ళి ఏమి వెళ్ళారు, ఎవరు అందరు కరెక్ట్ డ్యూటీ చేస్తారు మేడం. అట్లాంటి ఇబ్బందులు పెట్టారు జనాలకు, ఇబ్బంది ఏమి ఉండదు మేడం. అమ్మ, ఇప్పుడు గుర్తింపు కార్డులు అంటే గుర్తింపు కార్డులు ఏం చూపెట్టాలి? ఇప్పుడు బస్ ఎక్కినా, నేను ఎక్కినా, ఇప్పుడు నాకేం చూపెట్టాలి? నేనేం చూపెట్టాలి? ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, అది లేకుంటే లైసెన్స్ అయినా కూడా
చూపించవచ్చు ఏదైనా ఐడి ప్రూఫ్. ఇది ఎన్ని రోజుల పాటు? గవర్నమెంట్ ఎప్పటి వరకు పెడితే అప్పటి వరకు మేము స్వాగతిస్తాం. మా ఏం లేదు. సార్ వాళ్ళు ఇప్పుడైతే అదే టికెట్ వస్తుంది. మళ్ళీ ఎండి గారు అయితే నిన్న ప్రెస్ మీట్లో అదే కార్డ్స్ వస్తాయని చెప్పారు, స్నాప్ కార్డ్స్ వస్తాయని చెప్పారు. అయితే మిమ్మల్ని ఏం అబ్జర్వ్ చేయమన్నారు, మీకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? మాకు ఇన్స్ట్రక్షన్స్ అంటే 1 వీక్ వరకు మీరు ఏ ఆధార్ కానీ ఏది కానీ మీరు వాళ్ళ అంటే టైట్ చేయొద్దు, అడగొద్దు. ఫ్రీ ట్రావెల్. 1 వీక్ తర్వాత టికెట్స్ వస్తాయి, మళ్ళీ అదే స్మార్ట్ కార్డ్స్ వస్తాయి. వాళ్ళు ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తే మేము అది ఫాలో అవుతాం. ఇప్పుడు చాలా మంది ఫిజికల్గా క్యారీ చేయరు కదా, ఫోన్లలో ఉంటాయి పిక్స్, అవి చూపెట్టినా చాలా. మరి ముందు అట్లా అంటే తెలియదు మేడం. ఇప్పుడు ఆధార్ కార్డ్ది పిక్ ఉంటుంది, చూపెడితే చాలా అంటున్నా ఫోన్లో. మేబీ అనుకుంటా మేడం, ఇన్స్ట్రక్షన్స్ ఏ వస్తే మేము అవి ఫాలో అవుతాము. ఫోన్లో చూపించిన ఓకే అంటే ఒకసారి మనం మిస్యూజ్ అంటే ఎక్కడైనా మిస్ప్లేస్ అయింది అనుకోండి, ఫోన్లో ఉంటే యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే కంపల్సరీ విత్ పర్సన్. ఎస్ మ్యామ్, ఎనీ ఐడి కంపల్సరీ. ఎనీ ఐడి ఏదన్నా ఒకటి మీ పర్సులో నీ జేబులో పెట్టుకునే తర్వాతనే ఎక్కాలి. ఎస్ మ్యామ్. అంతేనా? ఫ్రీ కదా మేడం, అది చూసినాకనే మేము ఇష్యూ చేస్తాం ఫ్రీ టికెట్. సో లేడీస్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నారు? ఎందుకంటే చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే మాకు అసలు సీట్లే ఉండలేవు, ఇక లేడీస్కి ఫ్రీ అంటే మమ్మల్ని చంపేస్తారని మగవాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలా ఏం లేదు మేడం. బస్ ఎక్కినప్పుడు కొందరు క్యారింగ్ వాళ్ళు వస్తారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తారు, మళ్ళీ స్టూడెంట్స్ వస్తారు. అసలు జెంట్స్ కోఆపరేట్ చేస్తారు మేడం, వాళ్ళు వేసి కూడా సీట్స్ ఇస్తారు. అలా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే ముందే 40% ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు ఫ్రీ పెట్టడం వల్ల ఇంకా 60% కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి మా సీట్లు కూడా వాళ్ళు ఆక్యుపై చేస్తారేమో అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే. ఇప్పుడు మన తెలంగాణ బార్డర్స్ వరకే కదా మీదంటే సిటీ బస్, ఐ థింక్ యూ హ్యావ్ ఎన్ ఐడియా అనుకుంటా. ఇప్పుడు బార్డర్ వరకు వెళ్ళిన తర్వాత బార్డర్ నుంచి మనం ఏ ప్లేస్కి అయితే వెళ్ళామో అక్కడి నుంచి కౌంట్ చేస్తారా? అక్కడి నుంచి ఎస్ మేడం, మనం తెలంగాణ బార్డర్ నుంచి మనము తర్వాత ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడి నుంచి ఎంత టికెట్ ఇవ్వాలి, ఎంత ప్లేస్, ఎంత జర్నీ, ఎంత టైం, అంటే హౌ మెనీ స్టేజెస్, దానికి టికెట్ ఛార్జ్ చేస్తాం. ఎస్ మ్యామ్, అంతే మ్యామ్. తెలంగాణ వరకు ఫ్రీ. ఎస్ మ్యామ్. ఎట్లా అనిపించింది ఈ పథకం వినగానే? మేడం, ఒక మహిళగా నాకు హ్యాపీగానే ఉంది. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి, ఆర్థికంగా వెనుకబడిన స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్ చేసుకోవడానికి లాంగ్ ఎక్కడి నుంచో ఎక్కడి వరకు ట్రావెల్ చేసి చదువుకోవాల్సి వస్తుంది కదా. ఇలాంటిది ఆర్థికంగా వాళ్ళకి ఒక రకంగా మనము సాయం చేస్తాం, గవర్నమెంట్ సాయం చేసినట్టు ఉంటుంది. వాళ్ళను హయ్యర్ స్టడీస్ చదువుకోవడానికి, ఉన్నత విద్య చదువుకోవడానికి, మామూలు చిన్న జాబ్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 2000 అట్లా తక్కువ శాలరీ వస్తుంది. దాంట్లో సర్టెన్ అమౌంట్ 1500, 1300 వాళ్ళు పే చేసి ట్రావెల్ చేయాలంటే వాళ్ళకోసారి మేడం నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మా బస్సులో ట్రావెల్ చేస్తుంటారు ప్యాసింజర్స్, అమ్మ ఇలా టికెట్ ఇవ్వు, నా పాస్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అంటారు. అమ్మ నీకు పాస్ ఉంది కదా అని రెగ్యులర్ ప్యాసింజర్స్ మాకు టచ్లో ఉంటారు. అంటే మేడం నిన్ననే అయిపోయింది, నా జీతం రాలేదు, జీతం వచ్చే వరకు నేను టికెట్ పెట్టుకుంటా, జీతం వచ్చినాక పాస్ తీసుకుంటా అంటే వాళ్ళ దగ్గర అమౌంట్ లేనట్టే కదా. పాస్ తీసుకోనికి వాళ్ళకి అమౌంట్ లేక శాలరీ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. అంటే అలాంటి వాళ్ళకి 100% యూజ్ అవుతుంది మేడం. చాలా మంచి పథకం. ఒక మహిళగా కూడా నేను స్వాగతిస్తున్నా. సీఎం గారికి కూడా నాకు ఒక ధన్యవాదాలు. ఎందుకంటే మహిళలు ఫస్ట్ పథకాలలో ఫస్ట్ ప్రియారిటీ మహిళలకు ఇవ్వడము, అది మా ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడము, మా ఆర్టీసీ సిబ్బంది ద్వారా కూడా నేను మన సీఎం గారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ నుంచి ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అయినరు, అయితే మీకు చాలా సమస్యలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. మళ్ళీ ఈ పథకం తీసుకొచ్చి పెట్టిండ్రేంది అనిపించిందా, లేదంటే మీకు నమ్మకం ఏర్పడిందా? అలా ఏం లేదు మేడం. ఇప్పుడు ఫస్ట్ పథకం అంటే సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇంతకుముందైనా ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా సబ్సిడీస్ ఉన్నాయి కదా మేడం, సీనియర్ సిటిజన్స్కి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టూడెంట్స్కి కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్కి కానీ, అలాంటి వాళ్ళకి అందరికీ, మళ్ళీ జర్నలిస్టులకు కానీ ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు అందరికి వస్తుందంటే అందరు హ్యాపీ కదా, మహిళలంతా హ్యాపీ. ఒక రకం ఇంకోటి ఏంటంటే కొందరికి ఒక కూతురు దగ్గరకు పోవాలన్నా, ఒక చుట్టాలింటికి పోవాలన్నా ఒకసారి డబ్బులు లేక కూడా వాళ్ళు స్టాప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఏముంది, వాళ్ళ దగ్గర ఒక నయా పైసా లేకున్నా, అనా పైసా లేకున్నా వాళ్ళు ధైర్యంగా వచ్చి నేను ఎక్కడికైనా వెళ్తాను, నా కూతురు దగ్గరికైనా, చుట్టాలింటికైనా, ఓ ఫంక్షన్కైనా, ఓ మీటింగ్కైనా వెళ్ళడానికి ధైర్యంగా ముందుకు వస్తారు కదా.
అది కూడా మంచి ఒక రకంగా మహిళలను ఉత్తేజపరిచినట్టే నేను అనుకుంటున్నాను. మరి డిపార్ట్మెంట్ వైజ్గా మీకు ఏమన్నా అనిపించిందా అయ్యో లాస్లో ఉన్నదాన్ని ఇంకా లాస్ చేస్తున్నారు? ఏం లేదు మేడం, లాస్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు 40% ఎక్కేవాళ్ళు ఇప్పుడు ఉచితం పెడితే ఆటో మేబీ ఇప్పుడు క్యాబ్ అట్లా కాకుండా మనం మా బస్సు ఎక్కే అవకాశం ఉంది. బస్సు ఎక్కడం వల్ల మేము ఉచిత టికెట్ అయినా మాకు కౌంట్ అవుతుంది, మాకు రియంబర్స్మెంట్ వస్తుంది, మాకు డబ్బులు వస్తాయి. మేము లాస్ అని మేము ఎందుకు అనుకుంటాం? మాకు ఇంక ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది, మా సంస్థ ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మాకు మంచి రోజులు వచ్చే సందర్భం ముందు ముందు వస్తుందని నేను వ్యక్తం చేస్తున్నా నా సంతోషాన్ని. రైట్, మీరు ఆటో గురించి తీసిర్రు కాబట్టి ఆటో వాళ్ళు పాపం వాళ్ళు ఇక ఎవరెక్తారు మా దాంట్లో ఎవరెక్కరు అంటున్నారట కదా మేడం? అట్లేం లేదు, ఎక్కే వాళ్ళు ఎక్కుతారు. మాకు కొన్ని రూట్లలో ఒక్కొక్క ప్లేస్లో కొంచెం ఇప్పుడు సనత్ నగర్ రూట్ చేస్తాం మేడం. ఎర్రగడ్డ నుంచి సనత్ నగర్ వెళ్ళాలంటే 10 రూపీస్ ఆటోకి. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే బస్సు గురించి వెయిట్ చేయరు, వాళ్ళు ఆటోస్ ఎక్కుతుంటారు. ఇప్పుడు ఉచితం అంటే వాళ్ళు మా బస్సే ఎక్కుతారు మేడం. షేర్ ఆటో కొంచెం మాది సురక్షిత ప్రయాణం మేడం. మేము ఎందుకంటే మాకు ప్రజల ప్యాసింజర్స్ యొక్క సురక్షితంగా మేము తీసుకెళ్తాం కాబట్టి బస్సు వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. మా బస్సు కంపల్సరీ మా బస్సు ఎక్కుతారని నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఓకే అండి, ఓకే. మీ ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుందో ఈ పథకంతో ఫుల్ ఖుషి ఉన్నట్టున్నారు డిపార్ట్మెంట్ వైజ్గా అండ్ మహిళగా. ఓకే మేడం, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకోటి మాకు ఈ సీఎం మీటింగ్ ద్వారా మా ఈ ఉచిత సౌకర్యము మొదట టీఎస్ఆర్టీసీ పథకం పెట్టడము, దాంట్లో ఒక మహిళగా నాకు అవకాశం రావడము, సీఎం గారి చేతుల మీదుగా నేను బోకే ఇవ్వడము, టికెట్స్ ఇవ్వడము నాకు చాలా. ఎస్ మ్యామ్, నేనే ఇచ్చాను అందరికీ. మన ఎంఎల్ సీతక్క గారికి, కొండసిరేఖ గారికి, ప్రతి దామోదర్ నరసింహ గారికి, ప్రతి ఒక్కరికి టికెట్ ఇస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. ఆనందంగా అనిపిస్తుంది మీ ఫేస్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. సో ఇదే అనమాట. సో ఒక బస్లో ఉన్నాం, కంప్లీట్గా టికెట్స్ అన్నీ ఇగో ఇట్లా ఈ టికెట్స్ మొత్తం మేడం దగ్గర అవే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఒక అవగాహన కోసము, ఇన్ఫర్మేషన్ కోసం అనమాట. మనం చూడొచ్చు ఈ పోస్టర్స్ అన్నీ కూడా టీఎస్ఆర్టీసీ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి పోస్టర్స్ ఇవి. సో ఇది ఎస్ 000 పైసా ఖర్చు లేకుండా బిందాస్గా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయొచ్చు. సురక్షిత ప్రయాణం మేడం చెప్తుంది, సురక్షిత ప్రయాణం చేయొచ్చు. ఎవరైనా సరే ఇక ఇవి క్యాబులు గీబులు అన్నీ బంద్ చేసి మంచిగా మా దగ్గరనే ఎక్కండి, సురక్షిత ప్రయాణం చేయండి. మా ఇన్కమ్ కూడా పెరుగుతుంది. టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని ఇంతవరకు మాట్లాడుకున్నారు కదా, విత్ ఇన్ నో టైం మేము లాభాలలో కూడా ఉంటామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇప్పుడే ఇగో ఇద్దరు చెల్లెళ్ళు బస్ దిగిండ్రు, ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. ఇగో వాళ్ళ చేతిలో ఇగో టికెట్ కూడా ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి ఎటు వచ్చిండ్రు? పంజాగుట్ట టు దిల్సుఖ్నగర్ వెళ్దామని వచ్చినాము, ఇప్పుడే తీసుకున్నాము. ఇది మాకు ఎంత యూజ్ అవుతుంది అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మా కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళడం అది చాలా లాంగ్ అవుతుంది. సో దీనివల్ల మాకు చాలా యూజ్ అవుతుంది. ప్లస్ ఇంకా లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాము. మనకి చాలా బెనిఫిట్ ఉంది దీనివల్ల మాత్రం. ఓకే, అంటే ఈ పథకం యూస్ఫుల్లేనా మనకైతే లేడీస్కి? మన లేడీస్కి చాలా యూస్ఫుల్ అండి. దీనివల్ల సేఫ్టీ కూడా మనకొకటి కలుగుతుంది. ఓకే, మీ ఒపీనియన్ ఏంటి? ఏమనిపించింది? అంటే టికెట్ అసలు జీరో ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మీరు ఏ డిస్టెన్స్ అన్నా ఎటు నుంచి అంటే అటన్నా వెళ్ళొచ్చు. మెయిన్ స్టూడెంట్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్కి ఇంకా ముసలి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అవును, అంటే డైలీ లేబర్స్ ఎవరైతే డైలీ లేబర్స్ తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి డైలీ అప్ అండ్ డౌన్ చేయడానికి కష్టం అవుతుంది. సో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈజ్ ఇట్ గుడ్? గుడ్. ఎంత కూర్చున్నాడో అన్నయ్యుడో. ఏమన్నా కూర్చున్నావేమే? కూర్చున్నారు, ఒక్కటే నిమిషం ఆపురి. మీరు కూడా సంతోషంగానే ఉన్నట్టున్నారుగా. మీకు ఎట్లా అనిపించింది పథకం ప్రవేశపెట్టిన? బాగానే ఉంది మేడం, బాగుందా? బాగానే ఉంది. రెస్పాన్స్ ఎట్లుంది? రెస్పాన్స్ కూడా బాగుంది. టికెట్ ఏది? నేను తీసుకున్నా, మీరేది? తీసుకోలేదు, ఇది ఆధార్ కార్డు చూపించినారు కదా. ఏం లేదు, జస్ట్ ఐడి కార్డు చూపెడితే సరిపోతుందా? మీరు ఏం చూపెట్టారు? ఆధార్ కార్డు చూపించారు. ఏమా ఫ్రీగా బస్ జర్నీ చేస్తారు, ఎట్లా అనిపించింది? బాగానే ఉంది, కానీ మేము అక్కడి నుంచి వచ్చినాము, పాస్ తీసుకున్నాము, 50 రూపాయల పాస్ తీసుకున్నాము. అంటే మేము ఒక టీటీకి ఎక్కినాము, అంటే 2 గంటల నుంచి అంట కదా, అందుకోసమే పాస్ తీసుకున్నాము. ఇప్పుడు ఇక ఈ నుంచి 4 అయిపోయిందంటే మాకు ఈ నుంచి ఫ్రీ, మాకు సంతోషమే.
సంతోషమే. నీకు ఎట్లా అనిపించింది? సంతోషమే ఉందమ్మా. మీకు తెలుసా ఫ్రీ బస్ రాబోతుందని? తెలుసు, టీవీలో చెప్తున్నారు కదా వార్తలలో. సంతోషమే. సంతోషమేనా? మీకు ఎట్లుంది? బాగానే ఉంది. బాగుందా? మీరు ఏడు నుంచి ఏడికి జర్నీ చేస్తారు? హాస్పిటల్ నుంచి వస్తున్నాం మేడం. అవునా? పాపకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాము అప్పటి నుంచి. ఓకే, మీరు ఏం ఐడి కార్డ్ ఏం చూపెట్టారు? ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్. అమ్మా ఎట్లుంది బస్ జర్నీ? మంచి అనిపించిందా? మంచిగా. ఇట్లుంటాయట టికెట్లు తెలుసా? ఇగో ఇట్లా 0 ఏ పైసలు లేకుండా. జీరో. అవును. మీకు ఎట్లుందమ్మా? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. బాగుందా? బాగుంది. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు. ఒక బస్ ఎక్కిన యాక్చువల్లీ సరే ఎట్లుంది ఏంది రెస్పాన్స్ తెలవడానికని బస్ ఎక్కితే అన్న నడు మంచిగా ఉంది కదా, నీకు ఫ్రీయే కదా, జర్నీ అయ్యో అని చెప్పి తీసుకుపోతుండు. అట్లనే నేను రెస్పాన్స్ కూడా తీసుకుంటున్నా. చాలా ఖుషున్నారు అందరూ. ఈ పథకం బాగుంది అని కూడా చెప్తున్నారు. సో ఇట్లనే ఇంకేమన్నా తీసుకొస్తే కూడా బాగుంటుంది అన్న అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరిని మాట్లాడినా ఇగో ఇట్లాంటి టికెట్ ఉండబోతోంది 0 పైసా అనేది వాళ్ళు చాలా హ్యాపీ. ఇప్పటికైతే జస్ట్ ఒక ఐడెంటిటీ కార్డ్ అడుగుతున్నారు. ఎనీథింగ్, ఆధార్ కార్డ్ లేదంటే ఓటర్ ఐడి కార్డ్ ఇట్లా ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ చూపిస్తే చాలు. సో ఫ్రీ జర్నీ అనమాట. ఎన్ని టైమ్స్ అన్నా ఎక్కండి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎక్కండి, ఎనీ డిస్టెన్స్ విత్ ఇన్ తెలంగాణ. సో చాలా హ్యాపీ ఉంది అని అంటున్న పరిస్థితి మనకైతే కనిపిస్తోంది. ఇంకా మాట్లాడదాం, చాలామంది ఎక్కిరు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. Thanks to the Congress government. Yeah, it's really very happy. Okay. They have made this free ride. It's really very thrilling. Thank you so much. యా ఫీలింగ్ గ్రేట్ అండ్ గుడ్ వై బికాస్ అంటే చాలా మందికి ఇంటి ఖర్చులు డబ్బులు కూడా ఉండవు కదా, కొంతమంది హౌస్ హోల్డ్ వైఫ్స్కి వాళ్ళు కూడా ఫ్రీగా ప్రయాణించవచ్చు ఏమైనా ఎమర్జెన్సీస్లో. సో ఇట్స్ గుడ్ అండ్ హెల్ప్. యా ఆబ్వియస్లీ. ఏమనిపిస్తుంది? ఎందుకట్లా నచ్చలేదా? నచ్చిందా? నాకు తెలియదు. లేదు నాకు తెలియదు. లోకల్ లేడీస్ని అడగండి. ఓకే, అరే ఈ పథకం లేడీస్ కోసము. అరే నీకు ఏమనిపించింది పథకం గురించి అంటున్నా? నాది బానే ఉందా? ఓకేనా? మీకు కూడా ఉండాలి. ఇక మొత్తం ఫ్రీ, అందరికి ఫ్రీ అంటే అయిపోయాయి కదా. అంతే కదా నువ్వు చెప్పేది. లేడీస్కు 10 బస్సుల్లో 4 బస్సులు ఫ్రీ బస్సులు వేసి ఓన్లీ లేడీస్కే పెడితే కన్నా ఈ సమస్య ఉండదు గవర్నమెంట్ కూడా. టికెట్లు ఏం సమస్య ఉందన్న? ఇప్పుడు లేడీస్ ఎక్కుతారు మా ఎక్కువ, జెంట్స్ కష్టం అవుతుంది, ఈ కండక్టర్ ప్రాబ్లం అవుతుంది 0 టికెట్ అని. లేడీస్ అదే టికెట్ ఈ సపరేట్ ఈ ఫ్రీ బస్సులు మహిళా పెట్టినారు కదా పథకం, స్పెషల్ మహిళా పథకం పెట్టి 10 బస్సులు 4 బస్సులు ఎట్ట రెండు వేస్తే కన్నా ఏ ప్రాబ్లం ఉండదు, లేడీస్కి ప్రాబ్లం ఉండదు, కండక్టర్ కూడా అవసరం లే, డ్రైవర్ కానీ టికెట్ చించుకొని కౌంటింగ్ సరిపోతుంది, కండక్టర్ కూడా సేవ్ అవుతాడు. సరే, ఒక వారం 10 రోజులు అబ్జర్వ్ చేస్తామని అన్నారు. మరి మీ ఒపీనియన్ కూడా తీసుకుంటారేమో మేబీ. కానీ అంటే పీక్ అవర్స్ లో కష్టం కదా, అంటే మనకు బస్సులు కూడా ఇంకా పెంచుకునేది ఉంది కదా. అంటే ఇప్పుడే 10 సర్వీసులు 4 సర్వీసులు చేసి సరిపోతుందమ్మా. 4 సర్వీసులు చేస్తే కండక్టర్ కూడా సేవ్ అవుతాడు, డ్రైవర్ కానీ టికెట్ చించుకొని వెళ్ళిపోతారు. లేడీస్ కూడా ప్రాబ్లం ఉండదు, ఏ జెంట్స్ అని ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. మంచి గుడ్ డెసిషన్. ఇప్పుడు రష్ బాగా ఎక్కువ అయిపోతుంది అనేది కూడా ఒక వాదన ఉంది. మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాస్తవం అమ్మా ఫ్రీ అవుతారమ్మా, వస్తారు, వినియోగించుకుంటారమ్మా ప్రజలు, సద్వినియోగం చేసుకుంటారు ప్రజలు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిపరులు అమ్మా. మాది ఆంధ్ర, తెలంగాణ మీకు వర్తించదేమో. మేము మాకు వర్తించి మేము టికెట్ తీసుకున్నామమ్మా. ఇంకా సీఎం గారికి చాలా కృతజ్ఞత. అదేవిధంగా మా కార్మికులకు కూడా న్యాయం చేయాలి. చాలా 10 సంవత్సరాల నుంచి ఆగంలో ఉన్నాం, చేస్తాడని నమ్మకం ఉంది, సంతోషం కూడా ఉంది. చేయాలి. ఇంకా ఇలాంటి స్కీమ్లు కూడా ఎక్కువ లేని వాళ్ళని గుర్తించి చేయండి. ప్రభుత్వం చేస్తే ఇంకా బాగుంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. డిపార్ట్మెంట్ లాస్ అవుతుంది ఇది కూడా అది ఏదైనా మేడం ప్రభుత్వం అనుకుంటే లాస్ అనేది ఏముంటుంది, ఏదైనా ప్రభుత్వం బాధ్యత కదా, ప్రభుత్వం చేయాల్సిందే. లాభం అనేది వాళ్ళు చూసుకుంటారు, ఎక్కడికి వెళ్ళి తేవాల నిధులు ఏం చేయాలనేది వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు చాలామంది రెగ్యులర్ వచ్చే చిన్న చిన్న షాప్లో పనిచేసుకున్న వాళ్ళు, మామూలుగా డ్యూటీలు చేసుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇది. వాళ్ళకు వచ్చే జీతం కూడా తక్కువ సేవ్ అవుతుంది, తక్కువ అయినా కానీ ఇది కొంచెం కవర్ అవుతుంది కాబట్టి హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇదే కంటిన్యూ కొనసాగిస్తే బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.
సో ఇది ఒక బస్లో జర్నీ చేసిన తర్వాత ఈ ఫ్రీ టికెట్ అనే పథకం చాలా బాగుంది. బస్లో ఎక్కిన వాళ్ళందరి రెస్పాన్స్ కూడా ఎంత హ్యాపీ ఉందంటే థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో లేని వాళ్ళు ఎవరైతే రెగ్యులర్గా జర్నీ చేస్తారో బస్లో వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ పథకం అయితే డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. ఒక వారం రోజుల తర్వాత డెఫినెట్లీ లోటుపాట్లు ఏమైనా ఉంటే డిపార్ట్మెంట్ కూడా సరిచేస్తుంది. కానీ మాకు కూడా హ్యాపీగా ఉంది అని టీఎస్ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక 1 వీక్ తర్వాత దీని ఫీడ్బ్యాక్ తర్వాత మరి ఏమైనా చేంజెస్ ఉంటాయా లేదా అనేది చూడాలి.